అందరికీ నమస్కారం। ఈ రోజు మన అందరి అభిమాన నాయకుడు మన మీద ప్రేమతోటి ఈ యొక్క జాయినింగ్ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు అన్న 6 అడుగుల బుల్లెట్ మన హరీష్ అన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేసి వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు అక్క పద్మక్క గారికి, నర్సాపూర్ శాసనసభ్యురాలు అక్క సునీతక్క గారికి, మరి మనతో పాటు ఇప్పుడే మనకు అందరికి అభయం ఇచ్చి ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటూ మన అందరి గెలుపు కోసం విశేష కృషి చేస్తా అని చెప్పి సభాముఖంగా మాట ఇవ్వడమే కాదు, ఖచ్చితంగా వారి యొక్క స్థిరత్వం అదేవిధంగా దృఢ నిశ్చయంతో మెదక్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేయాలని నిశ్చయంతో వచ్చినటువంటి మన ఫారూక్ హుస్సేన్ సాబ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్న గారికి, ముఖ్యంగా షేర్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మాజీ మన బట్టి జయపత్ అన్న, అదేవిధంగా అశోక్ గౌడ్, మన రామాయపేట జితేందర్ అన్న, మన నగేష్ అన్న, సోములు అన్న, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా సావిత్రి సురేందర్ గౌడ్ గారు మాజీ చైర్మన్ గారు, మాజీ కౌన్సిలర్లు, ఇక్కడికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులైనటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నా। మిత్రులారా, మన అందరికీ తెలుసు రెప్పపాటు కాలంలో అంటే రెప్పపాటు మనము కొంచెం నెగ్లిజెన్స్ తోటి రాష్ట్రంలో ప్రభుత్వం కోల్పోయినాం। ఇక్కడ కూడా కేవలం 11,000 మెజారిటీ తోటి మనలో అనైక్యత వల్ల కొంచెం ఏమైతుందో ఇక్కడ ఓడిపోయినాం, మన కేసీఆర్ సార్ వస్తాడు అని కొంత నిర్లక్ష్యత నిర్లిప్తతోటి కేవలం 5,000 ఓట్లు మనం వేసుకుంటే దౌర్భాగ్య పరిస్థితి మెదక్ పట్టణానికి కానీ నియోజకవర్గానికి వచ్చేది కాదు। మిత్రులారా గమనించండి, 2 సంవత్సరాల కాలంలో తట్టెడు మట్టన ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మెదక్ పట్టణంలో ఎక్కడైనా చిన్న పని చేసి చూపించిరా? దయచేసి ఇక్కడ మెదక్ పట్టణ మేధావులారా ప్రజలారా ఆలోచించాలి। కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మనం సర్వనాశనం చేయడానికి, మన బ్రతుకులను ఛిద్రం చేయడానికి వచ్చింది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీతో ఒరిగేది ఏమీ లేదన్న విషయం యావత్ ప్రజానికం గమనిస్తా ఉన్నారు। ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇసుక దందాల మీద ఉన్నటువంటి సోయి, ఇసుక దందాల మీద ఉన్నటువంటి జ్ఞాపకము, అది తెల్లందాక రాత్రి అర్ధరాత్రి కూడా మరి నదులలో రోడ్లేసి ఇసుక దోపిడీ చేసే ఇంట్రెస్ట్ ప్రజల మీద లేదు, ప్రజలకు అందుబాటులో లేకుండా ఇలా మన నెత్తిన ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన రుద్దుతా ఉన్నారు। దయచేసి మిత్రులారా, వారికి చెంప చెల్లుమనే విధంగా మెదక్ పట్టణంలో గులాబీ జెండా ఎగరాలి। దానికి మనం అందరం కూడా సంసిద్ధులమై అన్న హరీష్ అన్న నేతృత్వంలో వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ వీళ్ళంతా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా కలిసి ప్రతి గడప గడపకు వెళ్లి ఈ కాంగ్రెస్ యొక్క దాష్టిక పరిపాలనను అందరికి కూడా విరమార్చి చెప్పి మరి యొక్క ఈ ప్రతి వార్డులో 32 వార్డులో కూడా ఈ 15-20 రోజులు ఖచ్చితంగా సీరియస్ గా పనిచేసి మరి యొక్క గులాబీ జెండా ఎగిరేద్దామని చెప్పి సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా। కాలాతీతమైన అన్నకే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా మంది వక్తలు మాట్లాడేది ఉన్నది। దయచేసి ఎక్కడైతే యావత్ ప్రజానికం మెదక్ పట్టణంలో ఉన్నాడు అందరూ కూడా గులాబీ జెండా వైపు చూస్తా ఉన్నారు। ఇప్పటికే 2 సంవత్సరాలు అగమ్య గోచరంగా ఉన్నది పరిస్థితి కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ఏ ఈ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బుద్ధి చెప్పాలని నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మనమందరం కూడా చిత్తశుద్ధితోటి మరి కంకణ భద్రం ముందుకు పోదామని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ మరి మన సురేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి మిగతా చాలా మంది మాజీ కౌన్సిలర్లు, వారి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మిగతా వార్డు నుంచి వచ్చినటువంటి చాలా మంది మిత్రులకు అందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోయి మరి ఎన్నికల్లో మన బీఆర్ఎస్ సత్తా కాంగ్రెస్ పార్టీకి చూపిద్దామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా పిలుపునిస్తున్న అవకాశం ఇచ్చిన అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా।